ఆ, నమస్తే. వరకట్నం ఇంకా కూడా మనం అటువైపు ఉన్నామా అనిపించింది. ఒక న్యూస్ చూసాను ఈరోజు, లెక్కలతో సహా చూద్దాం. చదువుకున్న వాళ్ళ కౌంట్ పెరుగుతుంది కదా, చదువుకోకపోయినా అసలు దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫోన్ వాడడం అందరికి వచ్చి ఎన్నో కంపెనీలు వచ్చాయి, కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. లేదా నార్మల్గా ఫోన్ వాడడం వచ్చి ఆడపిల్లలకి విలువ మాత్రం పెరగట్లేదా అనిపించింది. నిజానికి పెరుగుతుంది, కానీ ఇక్కడ చూస్తే అలా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 1304 మంది మహిళలు వరకట్న వేధింపుల వల్ల ప్రాణం కోల్పోయారంట. నిజంగా ప్రగతి వైపు వెళ్తున్నామా, లేకపోతే వెనకబాటుతనం ఇంకా మిగిలిపోయింది అనిపిస్తుందా? మీకేమనిపించింది? ఇంకా వెనకబాటులో ఉన్నామా? ఏమైందంటే, లోక్సభలో కేంద్రం కొన్ని లెక్కలు ఇచ్చింది, ఖచ్చితంగా షాక్ అవుతారు. 2019 నుంచి 23 వరకు ఏపీలో 526, తెలంగాణలో 778. ఏంటవి అంటే వరకట్న మరణాలు. అంటే ప్రతి 3 రోజులకు ఒక ఆడపిల్ల కట్నం వేధింపులు భరించలేక కళ్ళ ముందే జరుగుతుంది మన దారుణం. అంటే ఆడపిల్ల మహాలక్ష్మి అని అంటారు కదా, చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకుంటారు కదా, ఆ డైలాగులు చెప్తున్నాం కదా. అంటే ఈ చెప్పేవాళ్ళు ఊరికే చెప్తున్నారా? నిజంగా లేరా? పక్కింట్లో చెప్పుకున్నాం ఏమన్నా. ఒక చేదు నిజం కూడా ఉంది. ఈ కేసుల్లో శిక్ష పడుతున్న రేటు చాలా దారుణంగా ఉంది. అంటే కేవలం 11.5% ఉంది. తెలంగాణలో 14.4% మాత్రమే. అంటే చెప్పాలంటే 100 మందిలో 85 మందికి పైగా సమాజంలో హ్యాపీగా తిరుగుతున్నారు. దీనికి శిక్షలు అనేవి కరెక్ట్ లేవా అంటే, ఈ చట్టంలో ఎక్కడన్నా లోపం ఉందా, లేకపోతే లేట్ అవుతుందా? ఆల్రెడీ ప్రాణాలు పోతున్నాయి కదా, అయినా తప్పించుకుంటున్నారా? దీనికి మనం న్యాయం చేయలేమని ఒక బాధ అనిపించింది. దేశవ్యాప్తంగా చూస్తే యూపీ, బీహార్ టాప్లో ఉండొచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సిచ్యువేషన్ ఉంది. చదువుకోవాలని అమ్మాయిలు కూడా చదివిస్తున్నారు కదా, ఉద్యోగానికి వెలకడుతున్నారా? పెళ్ళి అంటే ఎంత మంచిగా అనుకుంటారు, బిజినెస్ డీల్లా మారిపోయింది కదా. వరకట్నం తీసుకోవడం తప్పు అని తెలుసు అందరికీ, కానుక అనే పేరుతో ఇంకా కొనసాగుతుంది. నిజమా కదా? ఈ డెత్ అంతా కూడా కట్నం అడిగే వాళ్ళేనా, లేకపోతే మనకు సంబంధం లేదని చూస్తున్నా మనం కూడానా? సో మనం ఆడపిల్లలు మన ఇంట్లో ఎంత బాగా పెంచుకుంటాం, అత్తారింటికి చాలా హ్యాపీగా పంపించాల్సింది పోయి భయంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇంకా ఉందంటే నాకు